నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఆ నియోజకవర్గంలో చేనేత కార్మికులు చాలామంది ఆ చేనేత వృత్తి మీద ఆధారపడి ఉంటారు. అయితే చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తామని విద్యా, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖల మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. చేనేత సొసైటీలకు విద్యార్థుల యూనిఫామ్ తయారీ ఆర్డర్లు ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి మరికొందరు ఎమ్మెల్యేలతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాము అన్నారు. 2019-24 మధ్య యూనిఫామ్ కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు అందే విజిలెన్స్ విచారణకు ఆదేశించారట. నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. యూనిఫామ్ కొనుగోలుపై శాసనసభలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. నేతన్నలు ప్రభుత్వ టెండర్లలో ఎలా పోటీ పడాలి, మార్కెట్ ధరలను ఎలా ఎదుర్కోవాలి తదితర అంశాలపై అంతా కలిసి సమగ్రంగా చర్చించాలి అనేది కూడా లోకేష్ చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో టెండర్ విధానం పారదర్శకంగా నిర్వహిస్తాము అనేది అవినీతిని అరికట్టడం ద్వారా గతేడాది 200 కోట్ల రూపాయలు ఆదా చేశారు. వాస్తవానికి ఇందులో మంచి పాయింట్ ఏంటి అంటే పిల్లలకి ఇచ్చే యూనిఫామ్స్ ఏవైతే ఉన్నాయో, విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చేనేత కార్మికులకి కాంట్రాక్ట్ ఇవ్వడం ఇది చాలా మంచిది. పెద్ద పెద్ద పరిశ్రమలకు ఇస్తే ఏముంటుంది అక్కడ? ఇలాంటి వాళ్ళని ఇస్తే, ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఇది దీర్ఘకాలిక వ్యూహం, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. కాకపోతే ఇది పారదర్శకంగా జరగాలి. మళ్ళీ ఇందులో ఎలాంటి చేతివాటాలు ఉండకూడదు. మొత్తానికి చేనేత రంగానికి నారా లోకేష్ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు అనే అనుకోవాలి.